హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్ స్టైల్లో ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండి వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇది మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అంటే టోటల్ 2 కప్స్ కాబట్టి 2 కప్స్కి 2 కప్స్ వాటర్ వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి. అలా అని మరీ టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇక్కడ బ్యాటర్ కొంచెం టైట్గా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. అంటే 2 కప్స్ పిండికి 2.5 కప్స్ వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ బ్యాటర్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ మొత్తాన్ని కూడా ఆ గ్లాస్లో వేసేసుకోండి. ఈ విధంగా గ్లాస్లో వేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని బాటిల్లో వేసుకోండి. మీ పెద్ద బాటిల్ అయితే కొంచెం మనకు పట్టుకోవడానికి అదంతా ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న బాటిల్ చూసి తీసుకొని అందులో ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. క్యాప్కి ఒక చిన్న హోల్ పెట్టండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటే హోల్ అండి, ఈ విధంగా పెట్టి క్యాప్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ ఆగి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం ఈ విధంగా లేయర్స్ లాగా రౌండ్గా వేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రౌండ్గా వేసుకోండి. ఇది సేమ్ పరోటా లాగా ఉంటుందండి. సూపర్బ్ అంటే సూపర్బ్ టేస్టీగా ఉంటుంది. మనం కష్టపడి పిండి కలపాల్సిన పని లేదు. ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 1 మినిట్ దీన్ని కాల్చుకోండి. ఆ తర్వాత లైట్గా పైన ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కాల్చుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఎడ్జెస్ ఈ విధంగా మనం దోశ ఎలాగా తీస్తామో అలా ఎడ్జెస్కి లూజ్గా చేసుకొని ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని మరొక 2 to 3 మినిట్స్ కాల్చుకొని దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి. పరోటా లాగానే ఉంటుంది, కాకపోతే ఈజీ ప్రాసెస్లో మనమైతే చేసేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ విధంగా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఈ విధంగా సేమ్ పరోటా లాగా వేసేసుకోవడమే.